సార్ ఇప్పుడు చట్టాలు మారాయి కదా సార్. ఆ 3 చట్టాలు ఏవో జూలై నుంచి అమల్లోకి వచ్చినాయి. దాని గురించి మాకేమైనా వివరిస్తారా ఏంటి? జూలై 1 నుంచి 3 చట్టాలు కొత్తవి వచ్చినాయి. మనకు ఐపీసీ ఇంతకుముందు ఇండియన్ పీనల్ కోడ్ ఉంటుంది కదా, దాన్ని తీసేసి బిఎన్ఎస్ అని, తర్వాత ఎవిడెన్స్ యాక్ట్ని తీసేశారు, తర్వాత సిఆర్పిసిని తీసేసి బిఎన్ఎస్ఎస్ అని పెట్టారు. ఆ చట్టాలంటే ఎప్పుడు కూడా ఏమవుతుందంటే వాటిలో మార్పు అనేది, అంటే ఇప్పుడు పాత చట్టాలకని మనకి కొత్త చట్టాల కింద రూపొందించారు, కానీ అది ఓవర్ ద పీరియడ్, అంటే వాటిని ఎక్స్పీరియన్స్ చేస్తున్న కొద్దీ దాని విషయాలు తెలుస్తూ ఉంటాయి. ఎందుకంటే రాసేటప్పుడు ఇంటర్ప్రిటేషన్ అంటారు దాన్ని. రాసేటప్పుడు ఒక రకంగా రాస్తారు, అది ప్రాక్టికల్గా వచ్చాక ఇంకో రకంగా తయారవుతుంది. ఎందుకంటే అది ప్రాక్టికల్గా ఇన్ని వందల కోట్ల జనాభాల ఒక చట్టం రాసినప్పుడు దాన్ని అమలుపరిచే క్రమంలో రకరకాల సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. పబ్లిక్కి సిఆర్పిసి కానీ లేకపోతే జనరల్ పబ్లిక్కి ఎవిడెన్స్ యాక్ట్ అంటే అది అవసరం ఉండదు, ఎందుకంటే టెక్నికల్ సబ్జెక్ట్లు అవి. వాళ్ళకి జనరల్గా అవసరం ఉన్నది ఏంటంటే బిఎన్ఎస్, అంటే ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ. బిఎన్ఎస్ ఇంతకుముందు మనకు 511 సెక్షన్స్ ఏమో ఉండే, ఇప్పుడు అవి 300 కింద చేసారు, 300 చేసారు, ఎగ్జాక్ట్గా తెలియదు. అక్కడ మేము కూడా ఇప్పుడు మాకున్న పెద్ద టాస్క్ ఏంటంటే, ఇప్పుడున్న కేసులన్నీ పాత చట్టాల ప్రకారం ఉన్నాయి, పెండింగ్ ఉన్న కేసులన్నీ ఇప్పుడు కొత్తగా వచ్చేటి అన్ని కొత్త చట్టాల ప్రకారం చేస్తున్నారు. సో మేము పాత చట్టాల ప్రకారం వాదించుకుంటూ కూర్చోవాలా, ఈ కొత్త చట్టాల ప్రకారం చదువుకుంటూ పోవాలి. ఇంకా 5 to 6 years వరకు ఈ 2 చట్టాల మీద మేము కంపల్సరీ చదువుతున్నాం. ఎందుకంటే పెండింగ్ పడే కేసులు ఇప్పుడు ఎన్నైతే పెండింగ్ ఉన్నాయో అన్ని పాత చట్టాలు, అవన్నీ డిస్పోజ్ కావడానికి యావరేజ్ గా 5 to 7 years పడుతుంది, అన్ని డిస్పోజ్ కావడానికి. అంతవరకు అది చదువుతూనే ఉండాలి. మళ్ళీ కొత్తగా రెడీ అయిన కేసులన్నీ మళ్ళీ కొత్త చట్టాల ప్రకారం ఇవి చదువుతూనే ఉండాలి. డబుల్ పర్ నిత్య విద్యార్థి. ఈ అడ్వకేట్ అంటే ఇప్పుడు తర్వాత చదువుతూనే ఉండాలి, ఎందుకంటే రోజుకో జడ్జిమెంట్ వస్తూనే ఉంటుంది, చట్టాలు వాటిని ఇంటర్ప్రిటేషన్ మారుతుంటుంది కాబట్టి చదువుతూ ఉండాల్సి వస్తుంది. కాకపోతే ఈ కొత్త చట్టాలను ఓవరాల్ గా పరిశీలించినప్పుడు ఏంటంటే, చట్టాలని ఉమెన్ కి ఫేవర్ ఉంటుండే అని అందరు చెప్తుండే. నేను ఎన్నో సందర్భాల్లో చెప్పి ఏంటంటే, పాత చట్టాలు ఏమి ఉమెన్ కి ఫేవర్ ఏం లేవు. కొద్దిగా వాళ్ళకు ఫ్లెక్సిబిలిటీ కొద్దిగా ఎక్కువ, మగవాళ్ళతో కనుక పోల్చుకుంటే కొద్దిగా వాళ్ళ సేఫ్టీ, సెక్యూరిటీ, తర్వాత ఎంపవర్మెంట్ కోసం అనేది రాసిన కొద్దిగా తప్ప అంత అనుకూలంగా అందరు అన్నట్టు అంత అనుకూలంగా ఏం లేవు. జనాలందరూ మన మోళ్ళంతా చట్టాలన్నీ ఆడవాళ్ళకి అనుకూలంగా ఉన్నాయి, ఆడవాళ్ళకి అనుకూలంగా, కానీ భగవంతుడున్నాడేమో కొత్త చట్టాల్లో నిజంగా అనుకూలంగా రాసేసాడు. దేవతలు అన్నట్టు వీళ్ళందరూ అడి ఈ అమ్మాయి ఎందుకు వచ్చి చికాకు అని చెప్పి కొత్త చట్టాలు కొద్దిగా అనుకూలంగా ఉన్నాయి. ఇంతకుముందు అన్న కొద్దిగా కన్ఫ్యూజన్ అవి ఉంటుండే, ఇవి కొద్దిగా కొంత స్ట్రాంగ్, స్ట్రాంగ్ అనకూడదు, అందుకే అంటున్నాం మునుపు కంటే స్ట్రాంగ్ ఉన్నాయి అవి. అంటే అప్పుడప్పుడు చదువుతుంటే అరే ఇంత స్ట్రాంగ్ రాసింది ఏంది అనేది కూడా అనిపిస్తుంటది. ఈ బిఎన్ఎస్ సెక్షన్ 69 బ్యూటీ ఏం చెప్తారు నేను, ఇది చాలా పెళ్లి గాని అమ్మాయిలకు గాని ఇది ప్రధానంగా నేను అందరికి అబ్బాయిలకు చెప్తున్నా ఏంటంటే, ది మోస్ట్ డేంజరస్ యాక్ట్ ఆఫ్ ద ఎంటైర్ యూత్. సెక్షన్ 69 మళ్ళోసారి చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. సెక్షన్ 69 ఇప్పుడున్న యూత్ అందరికి ఉరితాడది, డైరెక్ట్ ఉరితాడది. ఈ వీడియో ద్వారా గనక ఆ సెక్షన్ 69 అర్థం చేసుకుంటే గనక ఎవరు రిలేషన్ లో కూడా వాడు, అంటే ఇప్పుడు ఏది లివ్ ఇన్ రిలేషన్షిప్ గురించి, ఫాల్స్ మ్యారేజ్ గురించి, అంటే ప్రామిస్ ఆఫ్ ఫాల్స్ మ్యారేజ్, అంటే నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పి ఎవడన్నా ఇంటర్ కోర్స్ చేసిండా వాడు చచ్చిండే 10 years డైరెక్ట్. ఇక వాడు వాళ్ళ జీవితంలో ఆడదని గుర్తుపడాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇష్టం లేక అమ్మాయి అనేసింది అనుకోండి, ఏమంటది, ఇలా నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు, నాతో ఇలా చేశాడు. దానికి సంబంధించి ఇప్పుడు కొత్త చట్టం ప్రకారము ఒక ఆడియో రికార్డు లేకపోతే ఒక చాటింగ్ ఉండాలి, చేసుకుంటావు కదా. పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం ఉన్నప్పుడు, లేకపోతే అబ్బాయి కనుక తర్వాత ముందు పెళ్లి తర్వాత కానీ ముందైతే అనుకుంటాడే అనుకున్నప్పుడు వీడు ఎమోషనల్ చాటింగ్ లేకపోతే కాలో ఏదో మాట్లాడతారు. ప్రపంచం తెలియని విషయం ఏంటంటే వాట్సాప్ కాల్స్ కూడా ప్రతి కాల్ రికార్డ్ అవుతుంది. మరి ఎక్కడ సార్ సేవ్ అవుతుంది? ఏది ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత నాకు వాట్సాప్ కాల్ మాట్లాడి రికార్డ్ చేసి పంపిస్తాను. వాట్సాప్ కాల్ రికార్డ్ అవుతుంది. ఇక నువ్వు పెళ్లి చేసుకుంటా అనే ఉద్దేశం ఉంటే నిజంగా పెళ్లి చేసుకోగలిగితేనే నువ్వు ఎంటర్ కావాలి రిలేషన్షిప్ లకి, లేదంటే నువ్వు పెళ్లి మాట ఎత్తకుండా రిలేషన్షిప్ లో ఉండాలి. ఇది ఇద్దరికి వర్తిస్తుందా సార్? 69 అనేది ఎవరన్నా అబ్బాయిలు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అని ఫాల్స్ ప్రామిస్ చేసి శారీరకంగా కలిస్తే ఆ అమ్మాయి కనుక పోయి ఆ ప్రూఫ్ ఆడ పెడితే లోపల. మరి అమ్మాయి అదే చేస్తే చీటింగ్ కేసు 420. అమ్మాయిల మీద చీటింగ్ కేసు పెట్టచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలవని విషయం ఏంటంటే, మన మగోళ్ళు ఉన్నారు కదా దయార్థ హృదయాలు అన్నట్టు. ఒక అమ్మాయి చీటింగ్ చేసింది అనుకో, ఒక 50% నుంచి 70% క్షమించేస్తారు, 20-30% కొద్దిగా పెయిన్ తీసుకొని మెల్లమెల్ల కాలక్రమేణా ఏదో ఒకటి చేసి వెళ్ళిపోతారు. 5% ఒక 5% కూడా ఉండదు, ఒక 2% వరకు దాడి చేయటాలు ఇలాంటి కొద్దిగా మానసిక పరిస్థితి బాగలేని వాళ్ళు చేస్తారు. కానీ జనరల్ మనలో అన్ని రకాల క్షమించేస్తుంటారు. ఇంకోటి ఎక్కడికైనా పోయినా కూడా ఎవరికైనా చెప్పుకున్నా కూడా
వదిలిపెట్టారు అన్న టైప్లో అంటారు తప్ప పగ తీసుకోవాలని చెప్పారు మన మన మగజాతి. సో ఈ 69తో జాగ్రత్తగా ఉండాలి. 69తో అయితే నేను చాలా పర్టికులర్గా చెప్తున్నాను అందరికి. యూత్కి అయితే స్పెషల్లీ యూత్కి చాలా పర్టికులర్గా చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు మనకు అకార్డింగ్ టు ద ఎలక్ట్రానిక్ రికార్డర్ ఎవిడెన్స్ ఆల్సో వ్యాలిడ్ ఇన్ ద కోర్టు. ఎలక్ట్రానిక్ రికార్డ్ ఇస్ ఎవిడెన్స్ కింద యూజ్ చేసుకోవచ్చు. వాట్సాప్ చాటింగ్ కానీ, వాయిస్ కాల్స్ కానీ, ఏదన్నా. వెన్ యూఆర్ వెరీ పర్టికులర్ అబౌట్ ఏ రిలేషన్షిప్, నువ్వు ఎవరితోనన్నా రిలేషన్షిప్లోకి వెళ్ళాలి అంటే దానికి ఒక పేరు పెట్టుకో అని చెప్తాను నేను. పెళ్ళి అని చెప్పిన అంటే కదా నీకు ఏం బద్దలవుతుంది. కాబట్టి పెళ్ళి అని చెప్పి ఒక రిలేషన్షిప్కి ఒక పేరు పెట్టేసుకో. ఎందుకంటే దేర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ రిలేషన్షిప్స్ ఇన్ ద మార్కెట్. పెళ్లి చేసుకుంటాను మాత్రం శారీరకంగా అవార్డ్ డేంజర్. మా దగ్గరికి వచ్చినప్పుడు ఈ సెక్షన్ లేదు కదా, ఫాల్స్ ప్రామిసెస్ ఆఫ్ మ్యారేజ్ లేదు. ఇప్పుడు ఇది డైరెక్ట్ సెక్షన్ 16 క్లియర్ గా రాసరికి ఏంటంటే అది అప్లై చేస్తున్నారు, ఎత్తుకోబోతున్నారు. అమ్మాయిలు కూడా ఏం చేస్తున్నారు అంటే, నేను అంటే ఏంటంటే రిలేషన్షిప్ అనేది నువ్వు ఎవరితోనో ఎంటర్ అయినప్పుడు క్లారిటీ తీసుకో అని చెప్తాను నేను. వాట్ టైప్ ఆఫ్ రిలేషన్షిప్ యు ఆర్ మెయింటైనింగ్ విత్ దెమ్ అంటే నేను, నువ్వు ఏ రకమైన రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నావు అనేది దాన్ని బట్టి నువ్వు చూసుకో అని చెప్తాను నేను. చాలా మంది మన భారతదేశంలో ఏంటంటే, అంటే ఇప్పుడు కొద్దిగా జనరేషన్ మారింది అనుకో, అంటే వాళ్ళు కూడా అమ్మాయిలు కూడా జాగ్రత్తగా రిలేషన్షిప్ ని డిఫైన్ చేసుకుంటున్నారు. కాకపోతే చాలా మంది ఏంటంటే మన మొగళ్ళకు ఉన్న బుద్ధి ఏంటంటే పెళ్లి చేసుకుంటా అని చెప్పి రిలేషన్కి ఎంటర్ అయిపోతుంది. ముందు జరగని అనుకుంటాడు, జరిగినంత కాలం జరిపేస్తాడు. ఇక తీర పీకల మీదకి వచ్చారకు ఇంట్లో ఒప్పుకోవటం లేదానో, అమ్మ నాన్న వద్దంటున్నానో, లేకపోతే మరదలు ఉందానో, ఇక కెరీర్ సెట్ కాలేదనో తప్పించుకొని తిరుగుతుంటాడు. కాబట్టి నేను కూడా ఏంటంటే అది మంచి సెక్షన్ కాబట్టి ఎవరితోనన్నా రిలేషన్షిప్ లోకి ఎంటర్ అయితే సెక్షన్ 69 గుర్తుపెట్టుకో. సెక్షన్ గొప్పతనం కూడా ఒకటి చెప్తా, కొద్దిగా బూత్ గాని. నీకు 69 చూడు, ఇటు 6 ఉంటుంది, ఉల్టా అటు 9 ఉంటుంది. కాబట్టి ఇది ఇంటర్లింక్ టు దట్ సెక్షన్ 69 అంటాం కదా. సెక్షన్ 69 చేసినాం అనుకో, 69కి వెళ్ళిపోతాం అంతే. 10 సంవత్సరాలు ఎవరైనా సరే ఎంటర్ అయ్యే టైంలో కంపల్సరీ సెక్షన్ 69 గుర్తుపెట్టుకోవాలి. జీవితం సుఖంగా ఉంటుంది. అది మ్యాటర్. కీప్ వాచ్. థ్యాంక్ యూ.